దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని సన్నిధానములో ఏ రీతిగా ప్రార్థించుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించి బద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఇంతగా దేవుని వాక్యమును ప్రేమిస్తూ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుని మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, కన్నీటి ప్రార్థన వలన కలిగే దీవెనలు ఏమిటి? కన్నీటి ప్రార్థన. కొంతమందికి అర్థం పర్థం లేకుండా ఏడుపు వస్తుంది. కొంతమంది ప్రార్థనకు అర్థవంతమైనటువంటి కన్నీరు వస్తుంది. ఏడవాలి అని అంటే మన సమస్యలు చూసి కాదు మనం ఏడ్చాల్సింది. సమస్య లేనివారు ఒకరు చెప్పండి, ఎవరో మీరు చూద్దాం. ప్రపంచంలో సమస్య లేనివారు అంటూ ఎవ్వరు కూడా ప్రధానికి ఉండే సమస్యలు ప్రధానికి ఉన్నాయి, ముఖ్యమంత్రులకు ఉండే సమస్యలు ముఖ్యమంత్రులకు ఉన్నాయి, ప్రపంచాన్ని శాసించే వారికి ఉన్న సమస్యలు వారికి ఉన్నాయి, సమస్యలు అందరికీ ఉన్నాయి. కానీ ప్రార్థించేటటువంటి వ్యక్తి కన్నీటి ప్రార్థన అన్నాను. అంటే దేవునితో మాట్లాడేటప్పుడు మన దేహంలో నుంచి చాలా వ్యర్థాలు బయటికి పోతూ ఉంటాయి. రోజు బహిర్భూమిలోనికి వెళ్ళిపోయే వ్యర్థాలు కొన్ని ఉన్నాయి, ఇంకా ఇవేవో కొన్ని వ్యర్థాలు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మన దేహములో నుంచి బయటకు వెళ్ళే అత్యంత ప్రాముఖ్యమైనవి, ప్రాధాన్యత కలిగినది ఏదైనా ఉంది అంటే అది కన్నీరు. దాన్ని ఎప్పుడు వ్యర్థంగా పోగొట్టుకోకూడదు, వ్యర్థంగా కన్నీరు కార్చకూడదు, ఒక కారణం లేకోకుండా. ఇదివరకటి నేను చాలా విషయాలు కన్నీటి ప్రార్థనను గురించి మాట్లాడుతూ వచ్చాను. అందులో ఇప్పుడు మీకు తెలిసినవి కొన్ని ఉన్నాయి, తెలియనివి కొన్ని ఉన్నాయి. రెండింటిని కలిపి నేను మీతో మాట్లాడతాను. ఆ కన్నీటి ప్రార్థన వలన వారు పొందుకున్న మేలు ఏంటో కొన్నింటిని మనం చూద్దాం. వాక్య భాగంలోనికి వెళ్దాం. పాత నిబంధన గ్రంథములో దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనము 27వ వచనము చదువుకుందాం. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. ఒక రాజు అండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన పేరు యోషియా. యెషయా కాదు, హోషయ కాదు, యోషియా. ఆయన పేరు ఏం పేరు? యోషియా అనబడే ఒక రాజు. గుర్తుపెట్టుకోండి, మేం కూడా ఏడ్చి ప్రార్థన చేసామన్నా, మాకు కూడా కన్నీటి అనుభవం ఉందన్నా,
అని ఈ వాక్యమనే మీరు అంటారు. నేను మిమ్మల్ని తప్పుపట్టను, లేదా మీ ప్రార్థనను నేను తృణీకరించను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను దేవుని సేవకుడిగా అభినందిస్తాను. అయితే కన్నీరు కార్చక ముందు, ఆ కన్నీరు రాకముందు, లేదా కన్నీరు వచ్చిన తదుపరో కన్నీరు ముందో కొన్ని స్వభావాలు ఉండాలి. మరలా 27 కొద్దాం. నా సన్నిధిని నిన్ను నీవు, చదవండి, నిన్ను నీవు కన్నీరు ప్రార్థన చేసేవారికి, మేమందరం ఏడ్చిన వాళ్ళమే, మాకందరికీ కన్నీటి ప్రార్థన వచ్చు. భర్త గురించో, భార్య గురించో, పిల్లల గురించో, వ్యాపారం గురించో, ఉద్యోగం గురించో, సేవ గురించో, లేదా చదువు గురించో, దేని కొరకు నువ్వు ఏడ్చి ప్రార్థన చేసావు. నేను ఆ ప్రార్థనను తప్పు అనట్లేదు, కానీ ఆ ప్రార్థనకు ముందు నీలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి అని అంటే ఏముండాలట? తగ్గింపు ఉండాలి. ప్రార్థనలో ఏమో ఏడిస్తివి, బయట నీ ప్రవర్తనను బట్టి కొన్ని కుటుంబాలు ఏడ్చేటట్టుగా నువ్వు బ్రతికితివి. నీ కన్నీటి ప్రార్థన వల్ల ఏమన్నా లాభమా చెప్పు? నువ్వు ప్రార్థనలో ఏడ్చావు, దీనత్వంతో ఏడ్చావు, తగ్గించుకొని ఏడ్చావు. కానీ బయటకు వెళ్ళిన తర్వాత నీ గర్వాన్ని బట్టి, నీ అహంకారాన్ని బట్టి, నీ అహంభావాన్ని బట్టి, నువ్వు చేసే పనిని బట్టి, నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నీ క్రియలను బట్టి కొన్ని కుటుంబాలు ఏమైపోతున్నాయి? నీ వల్ల ఏడుస్తున్నాయి. మీరే ఆలోచించండి. అలాగ ఏడ్చిన కుటుంబాలను బట్టి మీరు కార్చిన కన్నీటి ప్రార్థన వల్ల ఏమైనా మేలు కలుగుతుందా? నేను తీర్పరిని కాదులేండి, మీరే చెప్పండి. ఎందుకు కలగదన్నా? మా వల్ల ఎవరు ఏడుస్తారన్నా? మా వల్ల ఏ కుటుంబం నష్టపోయింది? మా వల్ల ఏ కుటుంబం పాడైపోయింది? మేం చేసే పని వల్ల ఎవరు నలిగిపోయారు? గుర్తుపెట్టుకోనండి ప్రియులారా, యోషియా దేవుని, మీరు తర్వాత ఈ అధ్యాయం అంతా చదువుకోనండి. ఈ అధ్యాయం అంతా చదువుకుంటే దేవుని సేవకులు వచ్చి వాక్యం చెప్పారు. అయ్యా, మాకు ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది, అందులో ఈ మాటలు ఉన్నాయని చదివి చెప్పగానే ఆయనండి, రాజండి, తన సింహాసనం నుంచి దిగి తను కన్నీరు తగ్గించుకొని, దిగి తగ్గించుకొని, తన మనస్సును మెత్త చేసుకొని, తన వస్త్రాలు చింపుకొని కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. కాబట్టే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఈరోజు చాలామంది ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు, కానీ వారి జీవితాలలో తగ్గింపు లేదు ప్రియులారా, తగ్గింపు లేదు. రెండవది, అక్కడ ఇంకో మాట అన్నాడు, నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని. వస్త్రాలు చించుకోవడం అంటే ప్రవర్తనను మార్చుకోవడం. ఇప్పుడు ఎవరైనా వస్త్రాలు చినిగిపోయింది అని అనుకుందాం, అట్టే వెళ్తామా మనం బజార్కు? ఏం చేస్తాం? మార్చుకొని వెళ్తాం. ఒకరోజు నేను ఇక్కడ నిలబడి వాక్యం షూట్ చేస్తున్నాను. ఒక కొత్త షర్టే కొన్నాను నేను. అది ఒక 2-3 ఉతుకులు పడింది అంతే, ఎక్కువేం పడలా. ఎలాగైందేమో తెలియదు, ఇక్కడ చినిగింది. అది నేను చూసుకోలా, డ్రెస్ వేసుకొని వచ్చి షూటింగ్ చేసేసాను. అయిపోయిన తర్వాత అక్కడ చినిగిపోయింది. అయ్యో, ఇంక మంచి మెసేజ్ ఉంటే ఉన్నిందిలే, ఏమైందిలే అని అనుకున్నాం. తర్వాత ఒకరు అన్నారు, ఏంటన్నా ఎప్పుడు కోట్ వేసుకొని హుందాగా కనపడే మీ వస్త్రము చినిగిపోయింది, ఏమైనా ఇబ్బందులు ఉన్నారా అంటే ఆలోచించేయండి. చినిగిన వస్త్రము వేసుకొని అలాగే మనం బయటికి వెళ్ళాం. ఏదో మన తాహత్తును బట్టి మార్చుకొని వెళ్తాం. ఇప్పుడు హృదయాన్ని చించుకోలేం. హృదయాన్ని ఏం చేయొచ్చు? మార్చుకోవచ్చు.
నాలాంటి వాడు, నాలాంటిది, నేను ఆరాధించే దేవుని యొక్క వ్యక్తిత్వము, గొప్పతనం ఎంతది, నేను చేసే పని ఏంటి, ఇదా, ఇలాగ బ్రతుకా అని తమ ప్రవర్తనను మార్చుకొని అప్పుడు కన్నీరు కార్చితే దేవుడు ఆ ప్రార్థనను ఏం చేస్తాడట, ఆలకించి. మీరు ఇంకా సబ్జెక్ట్లో ఇంకో మాట మర్చిపోయారు. అప్పుడు ఆ కన్నీటి వలన దీవెనలేంటి? 28 వచనం అక్కడే, నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై సమాధిలోనికి చేర్చబడదు. చాలు. ఎప్పుడైతే మనల్ని మనము తగ్గించుకొని మన ప్రవర్తనను మార్చుకొని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తామో, సమాధి వద్దు మనకిప్పుడు. మన జీవితంలో మనము కార్చిన కన్నీటి ప్రార్థన వలన నెమ్మదిని పొందుకుంటాం. ప్రియులారా, ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసి నెమ్మదిగా ఉన్నారు చెప్పండి? ఏవో ఒక సమస్యలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. ఆర్థిక, శారీరక, మానసిక ఎన్నో రీతులుగా. దేవుడు అంటున్నాడు తన దాసుడైన హోషేయ ద్వారా మనతో మాట్లాడుతూ, కన్నీరు కార్చి ప్రార్థన చేయుట వలన నెమ్మది దొరుకుతుంది. ప్రియులారా, అయితే ఆ కన్నీటి ప్రార్థనకు ముందు తగ్గింపు ఉండాలి, మన హృదయ పరివర్తన ఉండాలి. ఏడ్చేటటువంటి వ్యక్తి, మీ పిల్లలు ఎప్పుడైనా మిమ్మల్ని ఏడ్చేదని అడుగుతారు. ఏడ్చారు కదా అని వెంటనే ఈరు, వారు ప్రాధేయపడే విధానాన్ని బట్టి ఇస్తారు. ఒకవేళ అలా కాకుండా ఏడ్చాడు కదా అని గర్విష్ఠోనికి మీరు ఏదైనా అందించారు అంటే వారిని మీరు చేజేతులారా చెడగొట్టిన వాళ్ళు అవుతారు. దేవునందు ప్రియులారా, కన్నీరు విడిచి చేసిన ప్రార్థన వలన నెమ్మది దొరుకుతుంది. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మీకు తెలిసిన ఒక వ్యక్తిని కూడా యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. ఇక్కడ ఒక ఆయన ఏడ్చాడు. ఎలాగ ఏడ్చాడో కూడా ఒకసారి చూద్దాం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చాలు. ఈయన కూడా కన్నీరు కార్చక ముందు ఒక పని చేశాడు. 3వ వచనానికి వెళ్తే, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. యథార్థమైన హృదయం ఉంది, సత్యముతో నడిచే స్వభావం ఉంది, దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడు. వాటిని జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. నేను చెప్పిన ఇద్దరు వ్యక్తులు మహారాజులండి. వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు, మహారాజులు, శాసించేటటువంటి గొప్ప రాజులు. ఆ రాజులు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. మొన్నటి దినాన్ని నేను ఒక మాట విన్నాను. ఒక సంగతి చాలా దినాల క్రితం చరిత్రలో జరిగిన ఒక సంఘటన. ఆయన ఒక గొప్ప డాక్టర్, క్యాన్సర్ డాక్టర్. ఆయన పేరు డాక్టర్ మార్క్. ఎంత గొప్ప డాక్టర్ అంటే, ఆయన నయము చేయలేనటువంటి క్యాన్సర్ ఆయన కెరీర్లో లేదన్నమాట. అంత గొప్ప డాక్టర్. ఆయన ఒక్కసారి ఒక కేసును డీల్ చేశాడు అని అంటే, ఆయన ఫెయిల్ అయినట్లు ఎప్పుడూ లేదు ఆయన చరిత్రలో. అలాంటి ఒక గొప్ప డాక్టర్ ఒక దినాన ఒక దేశం నుంచి మరొక దేశానికి, మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కడపకు వెళ్ళాలి అని అంటే ఏదో మన స్థాయికి తగ్గట్టుగా అక్కడికి వెళ్ళి బస్సు పట్టుకొని వెళ్ళిపోతాం.
ఇంకా ఏదైనా మనకు కొంచెం స్థాయి మెరుగ్గా ఉంటే, మన కారు ఉంటే కారులో వెళ్ళిపోతాం. అంతే తప్ప మనం పులివెందల నుంచి కడపకు వెళ్ళాలి అని చెప్పేసి అని అనుకున్నప్పుడు ఎవరము సపరేట్గా హెలికాప్టర్ ఫ్లైట్ బుక్ చేసుకోం కదా. కానీ విదేశాల్లో ఏ చిన్న ప్రయాణానికి కూడా ఎక్కువ శాతం వాళ్ళు ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఏమి లేకుండా ఫ్లైట్లో వెళ్ళిపోతారు. అందరు ఆల్మోస్ట్ ఫ్లైట్ జర్నీనే. ఒక 3-4 గంటల ప్రయాణం అంటే ఫ్లైట్లో వెళ్ళిపోతారు. బస్సు 3-4 గంటలు, ఫ్లైట్ అయితే మహా అంటే ఒక 30 నుంచి 40 నిమిషాల లోపే, ఇంకా తక్కువే అని చెప్పచ్చు. నేను ఒకసారి కడప నుంచి విజయవాడకు ఫ్లైట్ ఎక్కితే, కడప నుంచి విజయవాడకి వెళ్ళాలంటే రాత్రి 9కి ఎక్కితే పొద్దున 5 గంటలకు దిగాలి. కానీ కడప నుంచి ఒక ఫ్లైట్ మనకు ఫెసిలిటీస్ ఉంది, 11 గంటలకు ఎక్కితే 11 గంటల 45 నిమిషాలకు విజయవాడ గన్నవరం దిగిపోతాం. 45 నుంచి 50 నిమిషాలు. కాకపోతే బస్సుకి వెళ్తే, స్లీపర్ కోచ్లో వెళ్తే 1300, మామూలు బస్సుకి వెళ్తే 900, అదే ఫ్లైట్కి వెళ్తే ఒక 4000 రూపాయలు. కానీ ప్రయాణం అనేది సేఫ్గా. ఈ డాక్టర్ గారు ఈ దేశం నుంచి ప్రక్క దేశానికి విమానం ఎక్కి టికెట్ కొని ప్రయాణం చేసి వెళ్ళిపోతుంటే ఈ యొక్క ఫ్లైట్ టేకాఫ్ అయింది, అంటే పైకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఒక సాంకేతిక లోపము అని వెళ్ళిపోతున్న విమానం అలాగే ముందుకెళ్ళకోకుండా రిటర్న్ అయ్యి ఎక్కడైతే ఫ్లై అయిందో, ఎగిరిందో అక్కడే దిగింది. మళ్ళా ఏంటంటే, సారీ అండి, ఫ్లైట్ కొంచెం రిపేర్ ఉంది కాబట్టి మీరు కొంతసేపు వెయిట్ అయినా చేయొచ్చు, లేదా మరి ఒక దానికైనా వెళ్ళిపోవచ్చు అని అంటే, ఈయన లేదు, నేను ఆ కాన్ఫరెన్స్కి తప్పకుండా వెళ్ళాలి అని మార్క్ గారు ఏం చేశారు అంటే, ఇమీడియట్గా ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి తనకు కావలసినటువంటి ఒక మంచి కారును రెంట్కు తీసుకొని, రోడ్డు మార్గం గుండానే వెళ్దాం, ఒక 3 గంటలు కదా అయితే ఏమైంది అని ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. ఈయన ప్రయాణం స్టార్ట్ చేసి ఒక అర్ధగంట ప్రయాణం సాగగానే భయంకరమైన జోరు వాన పడ్డం ప్రారంభమైంది. జోరు వాన పడ్డం. ఆ వర్షంలో అలాగే ముందుకు వెళ్ళిపోతుంటే, ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళేటప్పుడు ఆ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక అడవి ప్రాంతము గుండా, ఇప్పుడు మనం ఇలా కర్నూలుకి వెళ్ళామనుకోండి, నంద్యాల రూట్లో ఇలాగ వెళ్ళిపోతే కొన్ని అడవుల గుండా వెళ్ళాలి. కాబట్టి అలాగ వెళ్తూ ఉన్నప్పుడు ఈ కారు కూడా ట్రబుల్ ఇచ్చింది. ఆ అడవుల మధ్యలో ఒక చిన్న ఊరు ఉంది. అక్కడి నుంచి చూస్తే దగ్గరగానే కనిపించింది. సరే, కారు రిపేర్ అవడానికి చాలా టైం పడుతుందండి, మరి ఎలాగా, మీరు ప్రస్తుతానికి కారులో కూర్చోవడం కన్నా ఆ ఇంటికి వెళ్తే మేరు అని అంటే, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కట్టాడు ఈ డాక్టర్ గారు. ఆమె ప్రేమతో డోర్ తీసి, ఎవరయ్యా మీరు అంటే, అమ్మ నేను ఇట్లా వేరే ప్రయాణంతో వెళ్ళవలసిన వాడిని, ఇలాగా కొంచెం ఫ్లైట్ ఇవన్నీ చెప్పాల, నేను కొంచెం ఇబ్బందిని బట్టి ఇలాగ రావాల్సి వచ్చింది, నా కారు కొంచెం రిపేర్ అయ్యేంత వరకు మీ ఇంట్లో ఉండొచ్చు అంటే, సంతోషంగా ఉండు నాయన అని, ఏమైనా కాఫీ తాగుతారా? తాగుతానమ్మా. కాఫీ ఇచ్చాడు. ఈయన కాఫీ ఇచ్చి ఆ తల్లి మళ్ళా గదిలోనికి వెళ్ళి మరలా తన కుమారుడి మీద చేయి పెట్టి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు ఈ డాక్టర్ గారు చూసి నవ్వుకుంటూ చాలాసేపు ఆమె ప్రార్థన చేసి బయటకు వచ్చేసరికి ఈయన అడిగాడు, నిజంగా నీ దేవుడు ప్రార్థన వింటాడా? నీ ఎర్రి కాకపోతే ఏంటమ్మా నువ్వు అలాగ ప్రార్థన చేయడం అంటే, మీరు చెప్పేదేమో మీరెవరో నాకు తెలియదు కానీ అయ్యా, నా దేవుడు నా ప్రార్థన వినేవాడు అని నేను విశ్వాసముతో చేస్తున్నాను. నా దేవుడు తప్పకుండా ప్రార్థన వింటాడు. చాలా రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, ఏదో ఒక రోజు నా దేవుడు వింటాడు అంటే, సరే అమ్మా, నేను ఎటు ఇంట్లో ఉన్నాను కదా, నాకు కొంచెం టైంపాస్ అయినట్టు ఉంటుంది అని మనసులో అనుకొని, దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏంటమ్మా సమస్య చెప్పు నాకు కూడా ఒకసారి అని అన్నాడు. ఏమి లేదయ్యా, నేను చాలా పేదదాన్ని, నాకు ఒక్కగానొక్క కొడుకు, వాడికి భయంకరమైనటువంటి క్యాన్సర్. నేను ఈ సమీపంలో ఉన్న వైద్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళంతా చెప్పారు, ఇది మేము ఎవ్వరు హ్యాండిల్ చేయలేమమ్మా. ఒక ఆయన డాక్టర్ మార్క్ అని ఉన్నాడు, ఆయన అయితే ఈ వ్యాధిని తప్పక నయం చేస్తాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పారు.
ఆయన దగ్గరికి వెళ్ళగలిగినంత స్థాయి నాది కాదయ్యా. ఆయన అపాయింట్మెంట్ కాదు కదా, ఆయన చేరుకోలేను నేను. అలాంటి గొప్ప డాక్టర్ను నేను చేరుకోలేను కాబట్టి ఏదో ఒక రీతిగా నాకు సహాయం చేసి ఆ డాక్టర్ను నేను నా బిడ్డ కలిసేటట్టుగా సహాయం చేయని ఇదయ్యా నేను దాదాపు 3 నెలల నుంచి చేస్తున్న ప్రార్థన అని చెప్పగానే ఆ మార్క్ గారు కూర్చున్నటువంటి ఆ చెక్క మంచం నుంచి మోకాల మీద పడి, ఆ మార్క్ డాక్టర్ను నేనేనమ్మా, ఆ మార్క్ డాక్టర్ను నేను ఎక్కిన ఫ్లైట్ సాంకేతిక లోపం ఏర్పడడానికి, రోడ్డు మార్గం గుండా వస్తున్నప్పుడు నా కారు చెడిపోయి ఇక్కడికి నడిపించడానికి, ఈ పరిస్థితులన్నిటి వెనక నీ ప్రార్థన ఉంది అని నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. నేను హ్యాండిల్ చేస్తాను ఈ బాబును. మాట్లాడుతుండగానే డ్రైవర్ వచ్చి అన్నాడు, సార్ కారు రెడీ అయింది, వెళ్దామా? లేదు, మనం కాన్ఫరెన్స్కి వెళ్ళట్లేదు, కారులో ఈ బాబుని తీసుకొని మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? వెనక్కి వెళ్ళిపోతున్నాం. దేవునిందు ప్రియమైన వారలారా, నువ్వు తగ్గించుకొని నీ మనస్సు మార్చుకొని నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించడమే కాదు, నెమ్మదినివ్వడమే కాదు, నిన్ను తప్పనిసరిగా ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు, ఆయుష్నిస్తాడు, ఆరోగ్యమునిస్తాడు. ఇప్పుడు ఎప్పుడైనా లోపము జరిగితే అది నీలో ఉంటుంది తప్ప నువ్వు ఆరాధించే దేవునిలో లోపం ఎప్పుడు ఉండదు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నేను ఆ మాటలు వాటన్నిటిని వింటూ ఉన్నప్పుడు, ప్రభువా నిజంగా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడవు. చాలామంది మేము ఎంతో ఏడ్చేర్చి ప్రార్థన చేస్తున్నాం అని అంటారు, కానీ ఏడ్చిన వ్యక్తుల జీవితాల్లో ఏముండదండి? తగ్గింపు ఉండదు చూడండి. మనస్సు మార్చుకున్న స్వభావం ఉండదు చూడండి. అందుకే వారి ప్రార్థనలు వ్యర్థంగా అయిపోతూ ఉన్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయం అందు. ఒకవేళ నీ ప్రార్థనలో నీ కన్నీటి వెనక తగ్గింపు ఉన్నట్లయితే, హిజ్కియా ఎంతటి వాడండి, ఎంత గొప్ప ఆస్తిపరుడో తెలుసా హిజ్కియా? 1000 మనుగుల బంగారము ఏం చేయాలో తెలియక బంగారు చేత డాళ్ళు తయారు చేశాడు. అటువైపు నుంచి ఎవరైనా బాంబు విసిరితే దాన్ని ఆపు చేయడానికి, దాన్ని అడ్డుకోవడానికి ఆయన బంగారు డాళ్ళను తయారు చేశాడు, కత్తులను తయారు చేశాడు. అంటే ఎంత సంపన్నుడు! అంత సంపన్నుడు దేవుని దగ్గరికి వచ్చేసరికి అంటున్నాడు, గోడ తట్టు ముఖం తిప్పుకొని, ప్రభువా నేను రాజునే, కానీ నా బ్రతికిన జీవితములో నేను చేసిన రాజరికములో ఎంత యథార్థంగా ఉన్నానో జ్ఞాపకం చేసుకో ప్రభువా. నువ్వు ఇలాగ నడుచు అని అంటే అదే సత్యమైనటువంటి మార్గములో నేను నడిచాను, జ్ఞాపకం చేసుకో తండ్రి అని కన్నీరు కారుస్తూ ఉంటే దేవుడు అన్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా నీకెంత ఆయుసు? 15 సంవత్సరాలు ఇస్తున్నా. దేవునందు ప్రియమైన వారలారా, కన్నీరు కార్చండి, చాలా విలువైంది. కానీ దానికి ముందు తగ్గింపు ఉందో లేదో చూసుకోండి, ప్రవర్తన సరిగా ఉందో లేదో చూసుకోండి, వాక్య ప్రకారంగా ఉన్నారో లేదో చూసుకోండి. అందుకే నేను అన్నాను, ఎవరి ప్రార్థనను నేను తప్పుపట్టను. నేను ఎవరిని తప్పుపట్టడానికి? మీరు ఆయనతో మాట్లాడుకునేటప్పుడు ఒకవేళ తప్పు పదాలు ఒలినిస్తే చెప్తానేమో, ఇట్లా కాదు ఇట్లా చేయండి అని. మీ కన్నీటిని నేను తృణీకరించడం లేదు, కానీ మీ ప్రార్థనలో ఈ స్వభావాలు ఉన్నాయా? తర్వాత సందేశం మాట్లాడతాను, ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, యోషియా ప్రార్థన ఆలకించిన దేవా, హిజ్కియా ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఆలకించిన దేవా, మనస్సు మెత్తగా కావడంలే చూడండి. యోషియా మనస్సు మెత్తనిదయింది. ఈరోజు మనిషి మనస్సు కఠినమైపోతుంది, రాయి కన్నా కఠినమైపోతుంది, ఇనుము కన్నా కఠినమైపోతుంది. మార్పు లేదండి.
దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతిదాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ మనస్సు ఎలాగుందో చూస్తున్నాడు. మెత్తగా ఉందా, కఠినంగా ఉందా? దేవుని సేవకుడు చెబుతూ ఉన్నప్పుడు యోషియా మనస్సు మెత్తనిదైపోయింది. యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో చెప్పగానే సేవకుని మీదకి తిరగబల్లా. సేవకునికి కౌంటర్ వేళ మోకాలొంగాడు. కన్నీరు కార్చడం ప్రారంభించి తను బ్రతికిన బ్రతుకును మరలా ఒకసారి దేవునికి చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, నీ కన్నీటి వెనక ఇలాంటి స్వభావాలు అలవర్చుకో. అవి నీకు గొప్ప దీవెననిస్తాయి. నేను ఏడ్చిన వాడినే, నువ్వు ఏడ్చిన వాడివే, ఏడ్చిన దానివే. కానీ తగ్గింపు లేకోకుండా ఏడిస్తే ఏమి లాభం? తగ్గింపు లేకోకుండా ఏడిస్తే ఏమి లాభం? అందుకే కన్నీటి వెనక అద్భుతకరమైన దేవుని మాట విన్న మనం సరిచేయబడదాం. రెండో విషయాన్ని కూడా మీకు చెప్తాను తర్వాత విషయంలో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు లెక్కింపలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. కన్నీటి వెనక, కన్నీటి ప్రార్థన వెనక కలిగే దీవెనలేంటో చూస్తున్నప్పుడు మా మనస్సు మెత్తన చేయబడి మేము తగ్గించుకుని మా ప్రవర్తన మార్చుకుని కన్నీరు కారిస్తే నెమ్మదికరమైన జీవితాన్ని నాయనా, నెమ్మదికరమైన జీవితం. రెండవది, మా జీవితంలో ఆయుష్ పొడిగించబడుతుంది. ఆరోగ్యాన్ని మేము పొందుకోగలుగుతాం. ఇవి కథలు కాదు తండ్రి, చరిత్రలోని ఆధారాలని మేము ఎరిగిన వారమే నాయనా. మా తండ్రి, ఎవరెవరైతే తగ్గింపుతో మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నారో, మీ శరణు వేడగలుగుతూ ఉన్నారో, వారి ప్రవర్తనను మార్చుకుంటూ ఉన్నారు, హృదయములో యథార్థతను కనపరుస్తూ ఉన్నారు నాయనా, వారి విలువైన కన్నీటిని అలనాడు నీ పాదాలు కడిగిన ఒక పాపాత్మురాలు పుణ్యాత్మురాలై బయటికి వెళ్ళిపోయింది నాయన. పాపముల నుంచి క్షమాపణ పొందుకోగలిగింది. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పలికారు ప్రభువా మీరు. ఈ వాక్యం వింటున్న మా ప్రియుల జీవితాలలో, అంతరంగాలలో ఏ ఏ కన్నీరు ఉందో, వాటి వెనక ఏ భారం ఉందో తగ్గింపుతో మీ శరణు వేడుతున్నప్పుడు ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి మేలు చేయమని తండ్రి, ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.